వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఒక యువకుడు ప్రశ్నించాడు. సీఎం చంద్రబాబును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ప్రశ్నల వర్షం కురిపించాడు. నెల్లూరు జిల్లా సైదాపురానికి చెందినటువంటి యువకుడు. ప్రభుత్వం రాగానే రోడ్లు శరవేగంగా జరుగుతాయి అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఎక్కడ అంటూ సూటిగా ప్రశ్నించాడు. కలిచేడు సైదాపురం రోడ్లు అధ్వానంగా ఉన్నాయని మండిపడ్డాడు. రోడ్డుకి అడ్డంగా మడత మంచం వేసుకొని ఆర్టీసీ బస్సును ఆపి నిరసన వ్యక్తం చేశాడు. ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న కూటమి ప్రభుత్వానికి పట్టదా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అక్కడ స్థానికంగా ఉండేటువంటి ప్రజలు. కూటమి ప్రభుత్వం రాగానే ఇమ్మీడియట్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోడ్లు బాగుపడ్డాయని సోషల్ మీడియాలో జరిగినటువంటి ప్రచారం అంతా ఇంతా కాదు అని ఆ యువకుడు చెప్పినటువంటి పరిస్థితి. ఇది వాస్తవ పరిస్థితి. మా ఊరికి సంబంధించి ఈ విధంగా రోడ్డు అధ్వానంగా ఉంది అని రోడ్డు మీద మంచం వేసుకొని అక్కడ ఆర్టీసీ బస్సుని ఆపి ఆ యువకుడు నిరసన వ్యక్తం చేస్తున్నాడంటే చూడొచ్చు అక్కడ ప్రస్తుత పరిస్థితి. రోడ్లు మీ గ్రామానికి రోడ్లకి సంబంధించి నేను హామీ అంటూ చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఎక్కడ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఇప్పుడు ఆయన ఎక్కడెక్కడో మారుమూల గ్రామాలకు వెళ్ళి అక్కడ రోడ్లు బాగున్నాయా లేదని చూసేటువంటి పవన్ కళ్యాణ్ మా ఊరి పరిస్థితిని ఎందుకు పట్టించుకోవడం లేదు, ఇక్కడ రోడ్లు ఈ స్థాయిలో అధ్వాన్నంగా ఉండి యాక్సిడెంట్లు జరిగి ప్రజల ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ కూడా ఇంకా ఎందుకు రోడ్డు మంజూరు అవ్వలేదు, కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు గడిచింది అయినప్పటికీ రోడ్డు రాకపోవడానికి సంబంధించి రాజకీయపరమైనటువంటి అంశాలు కారణమా లేకపోతే స్థానికంగా ఉండేటువంటి అధికారులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్ళలేదా, గతంలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ ఎందుకు పట్టించుకోవడం లేదు, అక్కడ స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి విమర్శల నేపథ్యంలో ఈ యువకుడు రోడ్డుపై మంచం వేసి ఆపి ఆర్టీసీ బస్సుకి అడ్డంగా మంచం వేసి అక్కడ నిరసన వ్యక్తం చేయడంతో ఒకంత సెన్సేషన్ అయిందనే చెప్పాలి. స్థానికంగా ఉండేటువంటి ప్రజలు కూడా ఆ యువకుడిని అభినందిస్తున్నటువంటి పరిస్థితి. మేము వినతులు ఇచ్చాము, ఆ యువకుడు రోడ్డుపై మంచం వేసి ఆర్టీసీ బస్సును ఆపి నిరసన వ్యక్తం చేయడంతో ఇకనైనా సరే ప్రభుత్వం స్పందించి అక్కడ రోడ్డు వేస్తుందేమో అనేటువంటి ఒక ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ యువకుడు ఏమన్నాడో ఒకసారి చూద్దాం. నేను ఎమ్మెల్యేకి పోటీ చేశా, నాకేం అహంకారం బట్టి కొవ్వు బట్టి నేను మాట్లాడలే. రోడ్ల గురించి ఎమ్మెల్యేలు తిరగట్లేదా, మీ రాజకీయాలు తిరగట్లే, విద్యార్థులు తిరగట్లేదా, పెద్ద నీ అంత పెద్ద చనిపోయాడు, అట్లాంటి కుర్రోలు తెచ్చిపోతున్నారు. నేను మాట్లాడదు తప్ప? ఇన్ని రోజులు ఇప్పటికి మాట్లాడి 6 months అవుతుంది, 6 నెలలు అవుతా ఉంటే అసలు నెల్లూరు నుంచి గూడూరుకి మెయిన్ రోడ్ ఏముంది పవన్ చెప్పు? గూడూరు హైవే. ఇంకో రోడ్ ఏముంది చెప్పండి సార్ మీరు? ఇంకోటి ఏముంది చెప్పండి, మీరు చెప్పండి. ఇంకోటి ఏంటంటే ఇంకో రోడ్ ఏంటంటే పొదలకూరు నుంచి పోవాలి, గూడూరు నుంచి పోవాలంటే ఇంకో మార్గం ఏంటంటే నెల్లూరుకి ఈ రోడ్డే పోవాల్సింది. ఇట్లాంటి మెయిన్ రోడ్ లో గతుకులు ఎత్తెత్తి కుదుపులు 6 నెలల నుంచి చెప్తా ఉన్నాం. గవర్నమెంట్ కి లాస్ట్ గవర్నమెంట్ వైసీపీ అన్నారు, మరి ఈ గవర్నమెంట్ లో కూటమి ప్రభుత్వం అన్నారు. అంటే మేము దద్దమ్మల్లా కనిపిస్తున్నావా చెప్పండి? మేము దద్దమ్మలమే రే, మీరు దద్దమ్మలరా, పనికి మానోళ్ళరా అని చెప్తే ఇదో ఈ చెప్పు తీసుకొని ఇట్లా ఎమ్మెల్యేగా పోటీ చేయడం నాకు బాధేసి మాట్లాడుతున్నా. మైన్స్ అనేది ఎన్ని జరుగుతున్నాయి ఇక్కడ, ఎన్ని జరుగుతున్నాయి మైన్స్? రోడ్ అనేది ఏమైనా బాగుందా? గర్భిణీ స్త్రీలు వెహికల్ కారులో పోతున్నా వాళ్ళకి ఎక్కడ డెలివరీ అయిపోతుంది. స్టూడెంట్లు మార్నింగ్ 8 o'clock వెళ్తే 11 అవుతుంది. ఎన్ని బాధలు కాదా? ఎమ్మెల్యేలు కానివచ్చు, ఎంపీలు కానివచ్చు, మినిస్టర్లు కానివచ్చు, మీరు ఏం చేస్తున్నారు? ఇంట్లో కూర్చొని పబ్జీకి ఏమైనా ఆడుకుంటున్నారా, ఫ్రీ ఫైర్ ఆడుకుంటున్నారా? కనీసం మీకు మెయిన్ ప్రాంతమైనటువంటి రోడ్డు డాగుపూడి నుంచి నెల్లూరు పోయే మార్గం ఇది ఉంటే దీన్ని చేయాలనే హక్కు మీకు లేదా? అసలు మీ జనాలకి అడిగే హక్కు మీకు లేదా? నొల్లక మంచం వేసుకుని ఎందుకు కూర్చున్నామంటే కడుపు మండి. టీడీపీకి సంబంధించి సైదాపురం మండలంలో గొప్ప నాయకులు ఉన్నారు, ముఖ్య నాయకులు ఉన్నారు. గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కురుగుండ్ల రామకృష్ణ నాయుడు గారు మీరంటే నాకు చాలా గౌరవం. పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పారు కదా కూటమి ప్రభుత్వం వస్తే రోడ్లు వేస్తాం అని చెప్పి. ఇది మెయిన్ ప్రాంతం, ఇది నెల్లూరు నుంచి గూడూరు పోవడం మెయిన్ ప్రాంతం, మైనింగ్ ప్రాంతం, కోట్ల ఫండ్ ఉంది. మీరు వేస్తున్నారు రోడ్డు. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గారు ఇంటి ముందుకు వచ్చి, ఎంపీ గారు ఇంటి ముందుకు వచ్చి, అలాగే
గుంటూరే పెద్ద దూరం కాదు, ట్రైన్ ఎక్కితే 4 గంటలు. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ ముందుకు వచ్చి లీటర్ పెట్రోల్ ఖర్చు, లీటర్ పెట్రోల్ ఖర్చు. మిమ్మల్ని ధర్నా చేయం, ఏం చేయం. దయచేసి ఈ ప్రాంతం మా ప్రాంతం చాలా ఇష్టము. రోడ్లు వేస్తే వేయండి, ఏమంటే ఏమని చెప్పండి. వారం కల్లా ఏ నివేదిక చెప్పండి. సగం రోడ్లు వేసి సగం రోడ్లు ఆపితే మాత్రం ఇది చాలా టూ మచ్. జనాలందరినీ తీసుకొని మీ ఇల్లు ముట్టడిస్తాం తెలియజేసుకుంటూ స్పందన లేదే మేము